హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పూల్ మకానాతో చేసిన కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. తామర గింజలు మన హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలుసు కదా. ఈ తామర గింజలతో చేసిన ఈ గ్రేవీ కర్రీ అన్నం, చపాతి, పులావు దేంట్లోకైనా తిన్నా కొద్దీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ హెల్తీ టేస్టీ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 స్పూన్ల వరకు పల్లీలను వేసుకుని 2 స్పూన్లు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకుని నువ్వులు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని చల్లారినాక ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 కప్పుల వరకు మకానా వేసుకోవాలి. మకానా సాఫ్ట్గా ఉంటుందండి. కళాయిలో వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాలు ఫ్రై చేస్తే ఇలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్రని, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి లైట్గా ఫ్రై అయ్యాక 1 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. 2-3 పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేయించిన తర్వాత ఇందులోకి మీడియం సైజు 2 టమాటాలని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు పెరుగును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పుని వేసుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకుని ఒకసారి కలపండి. మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ పేస్ట్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1.5 కప్పు వరకు వాటర్ని వేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 నుంచి 12 నిమిషాలు కలుపుతూ ఉంటే అండి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లోనే గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు కొంచెం కలుపుతూ ఉండండి. అప్పుడే కూర టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా 12 నిమిషాలు కలుపుతూ ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మకానా ఉంది కదా, మకానా వేసేసుకుని కొత్తిమీర వేసి కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే చాలండి. 2 నిమిషాలకు మించి ఉడికించామనుకోండి మకానా మెత్తగా అయిపోయి కూర తినేటప్పుడు మనకంత టేస్ట్ అనిపించదు. అందుకని 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అనమాట. 2 నిమిషాలకు ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, మనకు హెల్త్కి ఎంతో మంచిదైన తామర గింజలతో చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.